నా పేరు టీవీఎస్ అనంతలక్ష్మి అండి. మాది వెస్ట్ గోదావరి అండి, పాలకొల్లు. నా ధ్యాన పరిచయంగా మన గారపాటి లక్ష్మి గారి ద్వారా జరిగిందండి. నేను ఫస్ట్ ఆవిడ ద్వారా విన్నానండి. విని తర్వాత అండలూరు వెంకటేశ్వరరావు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆయన ఎక్స్పీరియన్సు, ఆయన ఎలా తగ్గించుకున్నారు, రోగం నుండి ఎలా బయటకు వచ్చారో ఆ రోజు క్లాస్లో చెప్పారు ఆయన. అది విన్న నాకు అబ్బో, ధ్యానం చేస్తే ఇంత అనారోగ్యం నుంచి బయటపడగలరా, ఇది ఎంతో ఆనందంగా ఉంది అనుకుని నేను ఆ రోజు నుంచి ధ్యానం చేయటం మొదలుపెట్టానండి. తర్వాత అలా చేస్తూ ఉండగా ఆ తర్వాత తటవర్తి వీర్రాఘవులు గారిది క్లాస్కి కనెక్ట్ అయ్యాను 3 రోజులు. తర్వాత అక్కడ వీరంపాలెంలో క్లాస్ జరుగుతుంది, పౌర్ణమి క్లాసు. అక్కడికి పత్రి సార్ వస్తున్నారు అని తెలిసిందండి నాకు. నేను అప్పటి వరకు గురువుని చూడలేదండి. సరే అయితే గురువుని చూడాలి అనే ఉద్దేశంతో వీరంపాలెం వెళ్ళానండి. ఆ రోజు గురువుగారు వచ్చారు. అంతకుముందు గురువే దైవం కంటే గురువే గొప్పవాడు, ఎన్ని పూజలు చేసినా నాకు దేవుళ్ళు అంటే ఇష్టం ఉండేది కదండి. గురువు అంటేనే ఇష్టం, గురువుని మించిన దైవం లేదు అనుకునేదాన్ని అనమాట. అప్పుడు సార్ని ఎప్పుడైతే చూసానో నాకు చాలా చాలా ఆనందం కలిగింది. తర్వాత నేను అంతకుముందు గురువుల్ని పూజలు చేశాను, కానీ మన సార్ మాత్రం గురువు ఎవరో లేరు మనకి, నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడండి. ఆ ఒక్క మాట నాకు హృదయాన్ని ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. నేను గురువుని కాదు, నీ శ్వాస అని ఎప్పుడైతే చెప్పారో సారు, అప్పుడు నేను శ్వాసను గమనించుకుంటూ ధ్యానం నేర్చుకుంటూ అలా ఉండేదాన్ని. తర్వాత పిరమిడ్ శక్తి గురించి తెలిసి పిరమిడ్ కట్టుకున్నామండి ఇంటి పైన. అది సార్కి ఓపెన్ చేయడానికి ఖాళీ లేదన్నారని మా భార్యాభర్తలం ఇద్దరమే ఓపెన్ చేసుకున్నామండి. ఆ పిరమిడ్ రామారావు గారు కట్టారు. ఆయన అన్నారు, ఎవరు వద్దమ్మా మీరే చెయ్యండి, కానీ హాస్టల్ మాస్టర్స్ వస్తారు గ్రహించండి, మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి అన్నారు. మా రాఘవేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం అండి మాది, పిరమిడ్ పేరు. అప్పుడు నిజంగానే మేమిద్దరం కూర్చుని 1 గంట సేపు ధ్యానం చేసుకున్నామండి. చేసుకునేసరికి చిన్న షాడో రూపం ఇంత బాలుడు మా పాదాల దగ్గర నుంచి అటు ఇటు తిరిగాడండి. అప్పుడు మా మనవాడిని మేము పెంచుతున్నాం, మా దగ్గర ఉన్నాడు, మా అమ్మాయి జాబ్ చేస్తుంది. అయితే మా మనవడికి వచ్చాడా ఏంటి అనుకున్నాము, కానీ మా మనవాడిని ఒక చోట పెట్టానమాట వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో. వాళ్ళని అడిగితే రాలేదండి, మా దగ్గరే ఉన్నాడు ఈ గంట నుంచి అని చెప్పారు. అప్పుడు మాస్టరు రామారావు గారు ఫోన్ చేశారు, ఏమ్మా ఏమన్నా అనుభవం వచ్చిందా మీకు, ఏం తెలిసిందా అంటే, ఎవరో షాడో రూపంలో వచ్చి మా ముందు తిరిగారండి అన్నారు. అయితే రాఘవేంద్ర స్వామి వచ్చారమ్మా, రాఘవేంద్ర స్వామి గత జన్మలో ప్రహ్లాదుడు అని చెప్పారు సార్. చాలా ఆనందం పొందామండి. సరే నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, అంబాసిడర్గా జాయిన్ అయ్యమన్నారు. ఓకే, నాకు ఏ విధంగా అయితే నేను ఈ అంబాసిడర్గా జాయిన్ అయ్యి అందరి దగ్గర కలెక్ట్ చేయటం నాకు అంత ఇష్టం ఉండేది కాదు. ఏదో నామకహ కొంత దగ్గర వసూలు చేసి తర్వాత నాకు ఇవ్వగల శక్తి ఉంది కాబట్టి నేను ఇవ్వగలను అనే నిర్ణయంతో జాయిన్ అయ్యానండి. అలాగే చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు కూడా పిఎంసియే మనకి పత్రి సారే పిఎంసి అనే నినాదాన్ని తెలుసుకుని పిఎంసికి కృషి చెయ్యాలి. మనందరం కూడా పిఎంసికి సపోర్ట్ చేస్తే అది ప్రచారం మనం ఇంటింటికి వెళ్ళి చెయ్యక్కర్లేదు, అదే ప్రచారం చేస్తుంది అనే ఉద్దేశంతో అంబాసిడర్గా నా కృషి నేను చేస్తానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.